జై సీతారాం. నిన్నటి వీడియోలో మధ్యవర్తిత్వం అంటే ఏమిటో చర్చించాను. ఈ వీడియోలో మధ్యవర్తిత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య భేదం ఏమిటో చర్చిస్తాను. మధ్యవర్తి అంటే న్యాయవాది కాదు, అడ్వకేటు కాదు, న్యాయమూర్తి కాదు, జడ్జి కాదు. మధ్యవర్తిత్వ కేంద్రం అంటే న్యాయస్థానం కాదు. న్యాయవాది అంటే రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ తరపున వాదించేవాడు, ఆ పార్టీనే గెలిపించడానికి ప్రయత్నించేవాడు. మధ్యవర్తి అంటే రెండు పార్టీలను ఒకచోట కూర్చోబెట్టి సామరస్యపూర్వక, సద్భావనాపూర్వక, సుహృద్భావపూర్వక వాతావరణాన్ని కల్పించి నిష్పాక్షికంగా రెండు పార్టీలు తమ సమస్యను తామే పరిష్కరించుకునేలా సహకరించే వ్యక్తి. న్యాయమూర్తి అంటే కేసు పూర్వాపరాలను డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాల ద్వారా పరిశీలించి తన తీర్పును చెబుతాడు. ఆ తీర్పు ఒక వర్గానికి అంగీకారం కాకపోవచ్చు, ఇరు వర్గాలకు అంగీకారం కాకపోవచ్చు. మధ్యవర్తి అనేవాడు రెండు పార్టీలు తమలో తాము చర్చించుకుని తమ సమస్యను తామే పరిష్కరించుకుని ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తమకు తామే కనుగొనేలా చేసేవాడు. న్యాయస్థానం అంటే కోర్టు అనేది ఒక ప్రత్యేక ప్రదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనంలో ఉంటుంది. న్యాయార్థులు ఎవరైనా అక్కడికి వెళ్ళవలసిందే. మధ్యవర్తిత్వం అనేది రెండు పార్టీలు, మధ్యవర్తి కలిసి ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ వారికి అనువుగా ఉంటుందో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తికి ఒక హోదా, ఒక గౌరవం ఉంటాయి. ఆయన ఒక ఉన్నతాసనం మీద ఆసీనులై ఉంటారు. కోర్టులో పార్టీల తరఫున న్యాయవాదులు మాత్రమే న్యాయమూర్తికి ఎదురుగా నిలబడి మాత్రమే వాదిస్తారు. అక్కడి వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉండి కోర్టు హాలులో ఉన్న వారి మనస్సుల్లో ఒక రకమైన భయం ఆవరించి ఉంటుంది. వాదులు గాని, ప్రతివాదులు గాని, సాక్షులు గాని న్యాయమూర్తి ఎదుట ఏర్పాటు చేయబడిన బోనులో నిలబడి మాత్రమే, న్యాయమూర్తి అనుమతించిన సమయంలో మాత్రమే సవినయంగా ప్రమాణం చేసి మరీ తమ వాదనను వినిపించుకోవాలి. ఇక మధ్యవర్తి విషయానికి వస్తే అతనికి ఎటువంటి ప్రత్యేక హోదా ఉండదు. రెండు పార్టీలతో సమానంగా ఇరువురి మధ్యలో కూర్చుంటాడు. బోనులు, ప్రమాణాలు ఉండవు. రుజువులు, సాక్ష్యాలు అవసరం లేదు. మధ్యవర్తి ముందు ఏ న్యాయవాది అవసరం లేదు. కానీ రెండు పార్టీలు అవసరం అనుకుంటే న్యాయవాదులను నియమించుకోవచ్చు. తమ సమస్యను తామే నిర్భయంగా వివరించే అవకాశం ఇస్తాడు మధ్యవర్తి. రెండు పార్టీల మధ్య ఎలాంటి భయం గాని, టెన్షన్ గాని లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తాడు మధ్యవర్తి. మరిన్ని విశేషాలు రేపటి వీడియోలో వివరిస్తాను. జై హింద్, జై సీతారాం.